మనం రోజు ఎన్నో రీజన్స్ కి ఎన్నో VPNs వాడుతూ ఉంటాం అండ్ ఇందులో మోస్ట్లీ అన్ని ఫ్రీగానే వాడుకోవచ్చు. బట్ అసలు ఈ VPNs ఎట్లా మనీ సంపాదిస్తాయి అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఇన్ని వందల సర్వర్స్ కి యాక్సెస్ ఉండాలంటే పైసలు కావాలి కదా. వీళ్ళెట్లా పైసలు సంపాదిస్తారు? అఫ్ కోర్స్ పెయిడ్ VPNs ఆర్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన VPNs తీసేస్తే ఫ్రీ VPNs ఎట్లా సంపాదిస్తాయి? మేజర్లీ వాటికి 3 వేస్ ఉంటాయి. నెంబర్ 1, మీరు VPN వాడిన ప్రతిసారి మీ పర్సనల్ డేటాని సీక్రెట్ గా తీసుకొని మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ చూపించడం. నెంబర్ 2, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని వేరియస్ పార్ట్నర్ కంపెనీస్ కి అమ్మడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పర్సనల్ లైఫ్ లో ఏదైనా లోన్స్ గురించి ఎదుగుతూ ఉంటే మీకు సడన్ గా ఈ ప్రైవేట్ యాప్స్ ఉంటాయి కదా, ఈ దని అని ఇట్లాంటి యాప్స్ నుంచి ఫ్రీగా లోన్ ఇస్తామని మెసేజ్ వస్తాయి. సో దట్ మీన్స్ మీ VPNs మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని లైక్ ఈమెయిల్ నేమ్, మీ అడ్రస్ ఇవన్నిటిని ఆ కంపెనీస్ కి అమ్మేసింది. అండ్ నెంబర్ 3, ఇది తక్కువ జరుగుతుంది బట్ మీ కంప్యూటర్ ఆర్ మీ డివైస్ లో మాల్వేర్ ని ఎక్కించి వాళ్ళకి తగ్గినట్టు రిజల్ట్స్ చూపించి మీతోని మిమ్మల్ని టార్గెట్ చేయడం. లైక్ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొందాం అనుకున్నారు అనుకోండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే ముందు వాళ్ళ పార్ట్నర్షిప్ ఉన్న వెబ్సైట్స్ ని మీకు ఫస్ట్ చూపెడుతుంది గూగుల్. దట్స్ బికాస్ ఆఫ్ VPN మహిమ.